ఓకే చిల్డ్రన్, 22 ఫిబ్రవరి 2026లో జరిగినటువంటి 4th క్లాస్ నుంచి 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ వీటీజీలో ఇంగ్లీష్ పార్ట్లో వచ్చిన క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్ అని ఫస్ట్ అడగడం జరిగింది. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ గర్ల్ అంటే షీ వర్డ్ కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకు ఏమవుతుంది? ఏ ఆన్సర్ రైట్ ఆన్సర్? షీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ అని SCH-L అంటే స్కూల్ స్పెల్లింగ్ అడిగాడు ఇక్కడ. OOL సి ఆన్సర్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్. ద కార్పెట్ ఈజ్ డాష్ ద ఫ్లోర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్పెట్ అనేటటువంటిది ఇక్కడ చూస్తే ఎక్కడ ఉంది? ఫ్లోర్ మీద ఉంది. ఆన్ ద ఫ్లోర్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24వ ప్రశ్న, చూస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ పొటాటో యొక్క ప్లూరల్ ఫామ్. ఇక్కడ TO వచ్చింది కాబట్టి లాస్ట్కు ES అనేటటువంటిది పెట్టేస్తే పొటాటోస్ ఫ్లూరల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ దీనికి D. అదేవిధంగా నెక్స్ట్ 25th క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ అని. ఇందులో నౌన్ వర్డ్ ఏంటి అని అడిగాడు. రాజు అనేది నౌన్ వర్డ్ కాబట్టి ఆన్సర్ మనకు B అవుతుంది. నెక్స్ట్ 26th ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అని అడగడం జరిగింది. ORANG ఆరెంజ్ రైటే ఉంది. GRAPE గ్రేప్స్ రైటే ఉంది. GUAVA గువా రైటే ఉంది. కోకోనట్ CO NUT నట్ బదులు NAT నట్ ఉంది కాబట్టి ఇది రాంగ్లీ స్పెల్డ్ ఆన్సర్ కాబట్టి D. నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్డ్ దట్ కన్వే ప్లీజెంట్ ఫీలింగ్. ప్లీజెంట్ అంటే హ్యాపీ ఫీలింగ్. ఇక్కడ ఇది హ్యాపీకి సంబంధించింది లేదు. టఫ్, హంగ్రీ, తర్వాత C గ్రేట్, ఇది ఒకటే దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ C. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూజింగ్ ద రైట్ వర్డ్. ఇక్కడ ద స్క్వెరల్స్ ఏమున్నది? డాష్ ఈజ్ బుషీగా ఉన్నటువంటిది. TALL TAIL టెయిల్ అంటే ఇక్కడ మనకు తోక అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఇది ఓకే కలెక్టివ్ నౌన్ సంబంధించింది వచ్చింది. నెక్స్ట్ చూస్తే 29th తర్వాత 30th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద యాక్షన్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు వాటర్ అనేది నౌను, బ్లాంకెట్ ఒక నౌను, పిగ్ అనేది నౌను, ఇక మిగిలింది ఒకటి రైట్, WRIT రైట్ అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి యాక్షన్ వర్డ్. తర్వాత అండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక వాయిద్య పరికరం. ఫైండింగ్ డైరెక్షన్స్ అంటే ఇక్కడ దిక్కులు చూపించేటటువంటిది. ఇక్కడ ఫ్యూడిస్ డెజర్ట్లో కంపాస్ అనేటటువంటి ఒక డైరెక్షన్ చూపించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరు ఉంది కాబట్టి దానికి సంబంధించింది అడిగాడు. వీ హ్యావ్ ఏ హౌస్ డాష్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. హౌస్ ఎలా ఉంది అంటే కోకోనట్ ట్రీ కంటే టాలా షార్టా అంటే ఇక్కడ ధ్యాన్ అని అన్నప్పుడు ధ్యాన్ అని అడిగింది కాబట్టి ఇక్కడ మనకు కంపారిటివ్ డిగ్రీలో మనకు టాలర్ అనేటటువంటిది ఆన్సర్. వీ హ్యావ్ ఏ టాలర్ హౌస్ దాన్ ఏ కోకోనట్ ట్రీ అని ఆన్సర్ పెట్టవచ్చు. ఏ ఆన్సర్. నెక్స్ట్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్ యంగ్ వన్ పప్పి. ఇది చాలా సింపుల్గా అడిగినటువంటి ప్రశ్న. ఐడెంటిఫై ద అడ్వర్బ్ సంబంధించింది. సింపుల్గా వీళ్ళకు 4th క్లాస్ లెవెల్లో హీ స్పోక్ టు హర్ కైండ్లీ. LY అనేటటువంటి తోక ఉన్నటువంటి కైండ్లీ అనే వర్డ్ ఇక్కడ అడ్వర్బ్గా ఉంది. నెక్స్ట్ వాట్ కెన్ యూ డూ విత్ యువర్ నోస్ అని చెప్పి క్లాపింగ్ చేస్తావా? నో. తర్వాత బ్లింకింగ్ చేస్తావా? నో. తర్వాత స్నీజింగ్ ఎస్, ఇది రైట్ ఆన్సర్. తర్వాత వాకింగ్ కాదు కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇచ్చినటువంటి ప్రశ్నలలో ఇక్కడ ఒక రైమ్ సంబంధించిన ఫాలోయింగ్ ఒక పోయం ఇచ్చాడు. రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ అనేటటువంటి ఫన్ అనేటటువంటి ఒక రైమ్ వాళ్ళకు లెసన్లోకి వెళ్ళి తీసుకున్నటువంటి రైమ్లోకి వెళ్ళి రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చూస్తే 36th డాష్ ఈజ్ సో మచ్ ఫన్, రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్, ఇది డైరెక్ట్ ఏ ఆన్సర్. నెక్స్ట్ మై ఫ్రెండ్ లైక్స్ మ్యాథమెటిక్స్ అని ఇక్కడ డైరెక్ట్ అపేరాలో వచ్చినటువంటిది పైన చూసి ఆన్సర్ పెట్టవచ్చు. మై బ్రదర్ ఈజ్ ఫండ్ ఆఫ్ డ్రాయింగ్. తర్వాత వాట్ డూ ద బర్డ్స్ డూ. బర్డ్స్ ఏం చేస్తాయి? సింగింగా ఫ్లయింగా అంటే ఇక్కడ సింగింగ్ ఆన్సర్ రైట్ అవుతుంది పైన ఇచ్చినటువంటి పేరాలో. వాట్ డూ దే డూ విత్ క్లే తోటి ఏం చేశారు? పార్ట్స్ అండ్ టాయ్స్ తయారు చేశారు. నెక్స్ట్ 41 క్వశ్చన్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూస్తే హూ వాజ్ ద ఆడెస్ట్ ఫెలో అంటే బోధరాజ్ సంబంధించినటువంటి ఒక స్టోరీ. ఆల్రెడీ ఇది లెసన్లోకి వెళ్ళి తీసుకున్న రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చూస్తే హూ వాజ్ ద ఆడెస్ట్ ఫెలో ఇన్ ద క్లాస్ అంటే ఇది డైరెక్ట్గా పైనే ఉంది కాబట్టి బోధరాజ్ ఆన్సర్ డైరెక్ట్ పెట్టచ్చు. తర్వాత ఈ ఆల్వేస్ హ్యాడ్ ఏ డాష్ క్యాటపాల్ట్ అనేటటువంటిది ఆన్సర్. నెక్స్ట్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ షూటర్ కాబట్టి ఆన్సర్ షూటర్ అవుతుంది. నా నెక్స్ట్ మూమెంట్ డాష్ వుడ్ ఫాల్ డౌన్ ఎమ్మటే ఏం పడిపోతుంది? బర్డ్ కొడతాడు కాబట్టి బర్డ్ పడిపోతుంది. వాట్ ఏ పెబ్బల్ అంటే ఆ యొక్క క్యాటపాల్ట్లో పెట్టి కొట్టేటువంటి చిన్న చిన్న స్టోన్స్ కాబట్టి స్మాల్ స్టోన్ అనేటటువంటిది ఇక్కడ మనకు ఆన్సర్ ఏ అవుతుంది.